గారా లెటర్ గురించి భువనికి చెప్పుంటే మన బండారం మొత్తం బయటపడిపోయేది. ఏంటే ఏదో బయటపడిపోయేది అని తెగ ఫీల్ అయిపోతున్నారు? ఏంటా విషయం? అబ్బా, మీకెప్పుడు మా మీద అనుమానమే. కావేరి సారీ చెప్పుంటే అందరం సమస్యల్లోంచి బయటపడేవాళ్ళం అంటున్నాను. అప్పుడు ఈ ఇల్లు పచ్చగా ఉండేది. మీకు పచ్చరంగంటే పడదు కదే. ఏదైనా పచ్చగా ఉంటూ చూసి భరించలేరు కదా. మీ వేళాకోళాలు ఆపండి. నేను నిజంగా అంకిత సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను. నేను నమ్మను. నువ్వు ఈ మధ్య ఏవేవో చేస్తున్నావు. అర్జున్ని కావేరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. రూపనేమో ఆఫీసులో తిష్ట వేయించావు. కొంప తీసి మీరిద్దరూ కలిసి అంకిత మీద కుట్రలేం చేయట్లేదు కదా? భలే వారండి. నేనిదంతా చేసేది ఎవరికోసం? అంకిత కోసమే కదా. అర్జున్ నుండి అంకితని రక్షించడానికి ఇదంతా చేస్తున్నాను. డబ్బు కోసం నేను ఏదైనా చేసుండొచ్చు, కానీ అంకిత ప్రాణాల మీదకొస్తే నేను ఊరుకుంటానా? నేను అంకితని 20 ఏళ్లు పెంచానండి. అంకితని రూపతో సమానంగా చూసుండకపోవచ్చు, కానీ తనకేనాడైనా లోటు చేశానా? అబ్బా, నీ నటన నువ్వు. సరే, నీ మాటలు నమ్మేలా లేకపోయినా చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఏదైనా తేడా జరగాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. అమ్మా, నాన్నకు గాని మన మీద డౌట్ వచ్చిందంటావా? వచ్చినా ఏం చేయలేరు. ఎందుకంటే అర్జున్ ఇంట్లో అడుగు పెడితే అంకిత ప్రాణాలు పోతాయన్న డౌట్ ఆయనకీ ఉంది. అందువల్ల చచ్చినట్టు మనం చెప్పినట్టే వింటారు. అయ్యో, మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా? నేనిప్పుడే అలా పక్కింటి దాకా వెళ్ళాను. అమ్మా, కాకమ్మ మాకంతా ఫోన్ చేసి చెప్పింది. ఎందుకత్తయ్య అక్కడికి వెళ్ళారు? వాళ్ళు అసలు మనల్ని మనుషుల్లాగే చూడడం లేదు. అర్జున్ బాబు, నేనక్కడికి నా కోసమో నా కూతురు కోసమో వెళ్ళలేదు. మాకి కష్టాలు కన్నీళ్లు అలవాటే, కానీ మీరు భూనమ్మ కోసం పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాను. అందుకే భూనమ్మ దగ్గరికి వెళ్ళాను. నాకేదైనా చిన్న కష్టం వస్తేనే నా కూతురు భరించలేదు. అలాంటిది 20 ఏళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ అమ్మగారు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అందుకే వెళ్ళాను. కానీ ఆవిడ సరోజ రూపల వలలో పూర్తిగా పడిపోయింది. మనం చెప్పి ఏ మాట వినిపించుకోవడం లేదు.
అత్తయ్య, అమ్మ కూడా నా చెయ్యి వదిలేసిన టైంలో మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు. మీరు నాకు అత్తయ్య అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, నువ్వు మా కోసం ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళతో మాటలు పడొద్దు. బిడ్డా, వాళ్ళ అర్జున్ బాబుని కాకుండా నిన్ను టార్గెట్ చేసుంటే నేను నిజంగా కత్తి పట్టుకుని వెళ్లేదాన్ని. కానీ ఇక్కడ బాధపడుతుంది నా అల్లుడు. అందుకే ఆయన్ని భువనమ్మతో కలపాలని అనుకున్నాను. అర్జున్ బాబు, భువనమ్మ ఎప్పటికి మారుతుందో మారని, అంతవరకు నువ్వు తల్లి దగ్గర లేదని బాధపడకు. ఇక నుంచి నేను నీకు అత్తయ్యనే కాదు, అమ్మను కూడా. అత్తమ్మ, ఇది మనకి సరిపోదు. ఎస్, ఇది నాకు సరిపోతుంది. ఇది కూడా సరిపోదు. ఏంటి అర్జున్ బాబు, ఏదో చూస్తున్నారు? వాంటెడ్ కాలమ్స్ చెక్ చేస్తున్నాను కావేరి. వాంటెడ్ కాలమ్స్ చూస్తున్నారా? మీరు జాబ్ చేయడం ఏంటి? మరేం చేయమంటావు చెప్పు, ఏదో ఒక పని చేయాలి కదా. అర్జున్ బాబు, ఎన్నో వేల మందికి ఉద్యోగాలిచ్చి తిండి పెట్టిన మీరు ఒకళ్ళ దగ్గర పని చేయడం నాకిష్టం లేదు. మరేం చేయను కావేరి, ఖాళీగా ఉండలేం కదా. అర్జున్ బాబు, అర్జున్ బాబు, ఇదిగోండి తీసుకోండి.